హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేము బాగానే ఉన్నాం. మీరు ఎలా ఉన్నారండి? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో పదండి, ఇంకా లేట్ చేయకుండా మన వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ వరకు అయితే షేర్ చేస్తానండి. ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే నేను ఈరోజు ఈవినింగ్ నుండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అనమాట. దోసల పిండి అయితే నానబెడుతున్నాను. 1 కప్పు చాయ్ మినపప్పు తీసుకున్నాను, 2 కప్పులు బియ్యం నానబెడుతున్నాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి చూడండి ప్లీజ్, ఓకేనా? తర్వాత ఇక్కడ మినపప్పులోకి బియ్యంలోకి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇది జస్ట్ ఒక 2-3 డేస్ వరకు అయితే నానబెడుతున్నానండి. ఇంకా బియ్యంలో అలాగే కొంచెం మెంతులు వేసుకున్నాను, అలాగే కొంచెం శనగపప్పు వేసుకున్నాను. నేను ఎప్పుడు చేసినా ఇంతే, ఇలా నానబెట్టేసి ఒక 4 అవర్స్ 5 అవర్స్ నానబెట్టేసి దాన్ని అయితే మిక్సీ పట్టుకుంటాను అనమాట. అండ్ ఈరోజు నైట్ డిన్నర్కి వచ్చేసి నేను టిఫినే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. గోధుమ ఉప్మా ఉంటుంది కదా, అదైతే చేస్తున్నాను అనమాట. ముందైతే పోపు పెట్టేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా కట్ చేసేసుకుని వేసేసుకున్నాను. బంగాళదుంప కూడా కలిపి చేస్తున్నాను, అయితే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి. సో బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసేసుకుని వాటర్ ఎసరు వేసేసి సాల్ట్ యాడ్ చేసి బాగా మరగనిచ్చేస్తాను అనమాట. ఆ రోజు మా శ్రీయాంశి పాప నైట్ ఏమీ తినలేదండి, తినకుండానే పడుకుండిపోయింది. అది 6:30 ఆ టైంకి పడుకుండిపోయింది అనమాట. ఇంకా ఆశ్రిత్ కూడా పడుకుండిపోతాడేమో అని చెప్పేసి వాడికైతే ఫోన్ ఇచ్చాను, కాసేపు ఏవో చూసుకుంటున్నాడు. ఈలోపు ఇది ప్రిపేర్ చేయొచ్చు కదా అని చెప్పేసి. చాలా ఎర్లీగా పడుకుండిపోతే మా శ్రీయాంశి పాప లేపామంటే ఇంకా మిడ్ నైట్ దాకా పడుకోదు. అందుకని ఇంకా నేనైతే లేపలేదు. పెద్ద ఏడుపు కూడా పెడుతుంది అనమాట, ఒక 1 అవర్ పైన ఏడుస్తుంది. సో ఇంకా లేపలేదండి. నెక్స్ట్ డే మార్నింగే లేచింది, మళ్ళీ ఏం తినకుండా ఇంకా ఈ మధ్యన ఒక్కొక్క రోజు అయితే చాలా త్వరగా పడుకుండిపోవడం, లేదంటే ఇంక పడుకునే ముందు బాగా ఏడవడం చేస్తుంది అనమాట. ఒక్కొక్క రోజు అయితే ఇంక తినకుండా పడుకుండిపోతుంది. ఇంకా మధ్యాహ్నం ఎలాగో క్యారేజ్ పట్టుకెళ్తారు కదా, ఈవినింగ్ అయినా పెడదాం అనుకుంటే ఇలా చేస్తుంది శ్రీయాంశి పాప. సో ఇంకా అలాగా ఈ లోపు అయితే అక్కడ ఎసరది మరిగిపోయిందండి. సో ఇంకా నూక సాల్ట్ అన్నీ మిక్స్ చేసేసి ఉడకడానికి అయితే పెట్టేసా. ఇంకా ఇదిగోండి ఫైనల్గా లాస్ట్కి వచ్చేసింది. ఇంకొక 1 మినిట్ 2 మినిట్స్ అలా ఉంచేసి కట్టేసుకోవడమే, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంక ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఇలా సర్వ్ చేసేసుకుని నేనైతే అమ్మ నిమ్మకాయ పచ్చడి పెట్టించింది కదా, అదైతే వేసుకుని తినేసామండి అందరం కూడా. ఇంకా తిన్న తర్వాతే పడుకుండిపోవాలనిపించేసింది నాకు ఆ రోజు అయితే. కాకపోతే ఏం పడుకుంటాం చెప్పండి, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా. తిన్నాక కూడా పప్పు నానబెట్టాను కదా, అదైతే రెడీ చేసి పెట్టుకోవాలి, నెక్స్ట్ డేకి టిఫిన్ ఉండాలి కదా. ముందైతే చాయ్ మినపప్పు అయితే మిక్సీ పట్టేసుకుంటున్నానండి. సో నేనైతే రాజమండ్రి వచ్చిన తర్వాత మ్యాక్సిమం దోసల పిండి మిక్సీ అయితే పట్టడం లేదనమాట. దానికి పెద్ద రీజన్ అయితే ఏమీ లేదు. అమ్మ ఉంది కదా, అమ్మ అయితే గ్రైండర్లో వేసిస్తుంది ఈ మధ్యన. ఇంకా అసరాపేటలో ఉన్నప్పుడు అయితే నేను రెగ్యులర్గా ఇడ్లీ పిండానో దోశ పిండానో ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకునేదాన్ని అండి. అవి ఏమీ లేనప్పుడు ఉప్మా చేసేదాన్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ గ్రైండర్లో వేసిస్తుంది అనమాట. ఎక్కువగా చాలా తక్కువ ఇక్కడ ప్రిపేర్ చేసుకోవడం అది, ఈ దోసల పిండి అదిను. ఇంకా ఇదిగోండి మినప్పిండి అయితే మిక్సీ పట్టేసుకుని గట్టిగా ఇలాగా పక్కకు తీసేసుకుంటున్నాను. తర్వాత బియ్యం, శనగపప్పు, మెంతులు ఇవి నానబెట్టుకున్నాను కదా, వీటిని కూడా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇందులో వేసేసి. మిక్సీలో వేసినా సరే దోశలు చాలా అంటే చాలా మెత్తగా బాగా వస్తాయి. ఈ ప్రాసెస్లోనే నేను ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాను అనమాట. మరి మీరు ఏ ప్రాసెస్లో చేస్తారు, సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతారా లేదా అనేది నాకు చెప్పడం మర్చిపోద్దు వీడియో చూసిన తర్వాత. ఇంకా రైస్ కూడా మంచిగా గ్రైండ్ చేసేసుకుని ఈ రెండు కలిపేసి ఒక బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకొని దాన్ని ఒక గిన్నెలో వేసేసుకుంటే నైట్ అంతా కూడా ఫర్మెంట్ అయిపోద్ది బయట ఉంచేసుకుంటే. సో నెక్స్ట్ డేకి మనకి దోశలకి అయితే చాలా బాగుంటుంది. రెండు కూడా నేను ఇక్కడ ఒక దాంట్లో వేసేసుకుని బాగా కలిసేలా కలిపేసుకుని మూత పెట్టి పెట్టేశానండి. ఇక ఈ పిండి అది మిక్సీ పట్టేసుకుని ఇదంతా చేసుకున్న తర్వాత సామాన్లు ఉంటాయి కదా తోమాల్సినవన్నీ కూడా, అవన్నీ తీసేసుకుని అంతా అయ్యేసరికి నాకు బాగా లేట్ అయిపోయిందండి. అందుకనేసి ఇంకా నేను స్టవ్ అయితే కడుక్కోలేదు. ఇంకా నెక్స్ట్ డే చేద్దాంలే, పిల్లల్ని రెడీ చేసి పంపించేసిన తర్వాత అది కుదురుతుంది కదా ఎలాగో కొంచెం అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇదిగోండి ఇంకా మార్నింగ్ లేవగానే పిండి చక్కగా ఇలాగ పొంగిపోయి రెడీగా ఉందన్నమాట దోశలు వేసుకోవడానికి. ఇంకా దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకుని నేను ఎలాగో కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను, ఎక్కువ తీసుకోలేదు కదా. మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకుంటే అప్పుడప్పుడు మనకి ఎప్పుడైతే అవసరమో పిండి అప్పుడే సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇక నేను ఫస్ట్ దోశ అయితే వేసుకుంటున్నానండి. ఇంకా చూసుకుంటాను అనమాట ఎలా వస్తుంది ఏంటని చెప్పేసి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను తర్వాత నెక్స్ట్ దోశకి. సో ఫస్ట్ దోశ కూడా విరగకుండానే బాగానే వస్తుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే. ఇంకా చుట్టూ కొంచెం ఆయిల్ అయితే వేసేసి మంచిగా అటు ఇటు కూడా, చాలామంది ఒక సైడే కాలుస్తారు దోశ, బట్ నేను 2 సైడ్లు కాల్చుకుంటానండి. నాకు ఒక సైడ్ కాలిస్తే ఎందుకనో నచ్చదు, అంటే కొంచెం అటుపక్కది పిండిలాగా అనిపించినా అది తినాలనిపించదు అనమాట. అందుకని నేను 2 సైడ్లు కూడా బాగానే కాల్చుకుంటాను. అండ్ ఇప్పుడు సెకండ్ దోశ
సో ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి, ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి, వీలైతే కామెంట్ కూడా పెట్టండి. తర్వాత వచ్చేసి ఇంకొక దోశ కూడా వేసేసానండి. ఇప్పుడు కొంచెం వాటర్ కలిపి అయితే వేసాను అనమాట లైట్గా. అండ్ దోశలు నాకు కొంచెం ఇలా కలర్ తక్కువ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుందండి. కలర్ ఎక్కువ వస్తే కొంచెం ఎక్కువ ఫ్రై అయిన టేస్ట్ వస్తుందని చెప్పేసి తీసేస్తున్నాను. కానీ కొంచెం ఇంకా గోల్డెన్ కలర్ రావాలనుకుంటే చిటికాయలు లేదంటే 2 చిటికాయలు పంచదార దోశ పిండిలో వేయటం వల్ల కూడా వస్తుంది. ఇదివరకు నేను అది కూడా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. బట్ ఈసారి అయితే పంచదార యాడ్ చేయలేదు. శ్రీయాంశి పాప వచ్చేసి అమ్మ నాకు ఏ కావాలి బి కావాలి అలా అయితేనే తింటానమ్మా, లేదంటే నాకు టిఫిన్ వద్దమ్మా అని చెప్పేసి అందండి. బాబు ఎందుకే బాబు అని చెప్పి నేను ఇక్కడ దానికోసం ఏ అయితే వేసిస్తున్నాను. సో ఆ ఏ అయితే ఇష్టంగా తిందనమాట. దానికోసం స్పెషల్గా చేశాను కదా అని చెప్పేసి. పిల్లలు ఇంతే కదా. ఇంకా తర్వాత మళ్ళీ ఇది కూడా పిల్లల కోసమేనండి. ఇంకా ఆశ్రిత్తో శ్రీయాంశి ఎవరో ఒకరు తింటారు కదా అని చెప్పేసి టెడ్డీ బేర్ దోశ అయితే వేస్తున్నానండి. ఇంకా పక్కనే కూర్చుని మా శ్రీయాంశి పాప అమ్మ అలాగమ్మా ఇలాగమ్మా అని చెప్పి చూస్తూ అది గట్టు మీద కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది అనమాట. నేను ఏదైనా ప్రిపేర్ చేస్తుంటే దానికి ఇష్టం అలాగా. ఇంకా తర్వాత వచ్చేసి నేను కొబ్బరికాయ అండ్ నెక్స్ట్ శనగపప్పు కలిపి చట్నీ అయితే చేసుకున్నానండి దోశల్లోకి కాంబినేషన్గా. ఇక పిల్లలకైతే బాక్సులు పెట్టేశానండి. బెండకాయ ఫ్రై చేశాను అనమాట ఆ రోజు. ఇంకా అవంతా కూడా షూట్ చేయలేదండి నేను, టైం లేదని చెప్పేసి. అలాగే చారు పెట్టి వాళ్ళకైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను. ఇది ఇక్కడ వాళ్ళ నాన్న దగ్గర కూర్చుని పాటలేవో పాడుకుంటున్నారు. ఈ లోపు వాళ్ళ నాన్న వస్తే బయలుదేరతారనమాట. నేను వచ్చి దింపుతాను అన్నారనేసి నేను బయలుదేరలేదు ఇంకాను. ఇక్కడ వాళ్ళ నాని అయితే కిందకి తీసుకెళ్తున్నారు. వాళ్ళ నాన్న వస్తున్నారని చెప్పేసి రింగ్ ఇచ్చారనమాట. పిల్లలైతే ఇంకా వెళ్తున్నారు స్కూల్కి. ఆ రోజైతే చాలా త్వరగానే రెడీ అయిపోయారు. బట్ వాళ్ళ నాన్న వస్తారని చెప్పేసి వెయిట్ చేయటం వల్ల కొంచెం లేట్ అయిపోయింది అనమాట. 9 అయిపోయింది. ఇంకా శ్రీయాంశి బాబు టెడ్డీ బేర్ పట్టుకెళ్తూ మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టుంది, వెనక్కి ఇచ్చేస్తుంది అనమాట. సో అలా మార్నింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిందండి నాది. ఇంకా నేనైతే ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఏ వ్లాగ్ కూడా షూట్ చేయలేదండి. ఉన్న వీడియోస్ ఎడిట్ చేసుకోవడం, ఇంట్లో పని అదంతా సరిపోయిందనమాట. ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోయారు. కిచెన్ అది క్లీన్ చేసుకుందామని చెప్పేసి వచ్చానమాట. మార్నింగ్ వచ్చేసి నాకు కొంచెం కుదరలేదు ఈరోజు అని చెప్పాను కదా, ఆ స్టవ్ అది క్లీన్ చేయడానికి. ముందు రోజు నైట్ ఏమో లేట్ అయిపోయింది. మార్నింగ్ నుండి ఈవినింగ్ అయిందనమాట. కొన్ని సరుకులు అవి కూడా డబ్బాలో వేసుకోవడానికి ఉన్నాయి. అవన్నీ నేను ఇలాగ తీసేసుకుని వేసేసుకుంటున్నాను అనమాట. ఇవి కొంచెం సర్దేసుకున్న తర్వాత ఈ గట్టు అంతా పాడైపోద్దిగా ఎలాగో ఆ స్టవ్ గట్టు అన్నీ కడిగేసి అయితే పడుకుంటాను. అదే వంట ప్రిపేర్ చేసి పడుకుంటాను అనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇలా గడిచిందండి. మరి మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. సో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దండి. బై బై గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్.